ఆర్గానిక్ కార్బన్ ఫార్మింగ్లో స్పిన్ మెథడ్ని అమలు చేస్తున్న మరొక రైతు అరవింద్. అరవింద్ తనకున్న 3.5 ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగు చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన క్షేత్రంలో ఇంగ్లీష్ కుకుంబర్, అదేవిధంగా వాటర్ మెలాన్, దాంట్లో జామ, టమాటా, వంక, మరొక ప్లాట్లో పల్లి, చిక్కుడు. సో ఇట్లా 4-5 రకాల పంటలను ఆయన ఇంటిగ్రేటెడ్గా సాగు చేస్తున్నారు. ఏడాది కాలంగా ఆయన రూపినేని కాంతి గారి ఓసీఎఫ్లో స్పిన్ మెథడ్ని ఫాలో అవుతూ పంట గురించి తన అనుభవం చెప్పడానికి ఇప్పుడు మనతో సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం మనం సిద్దిపేట జిల్లా కొండపాక మండలం అంకిరెడ్డిపల్లి గ్రామంలో ఉన్నాం. ఇది దుద్దెడకు చాలా దగ్గరగా ఉంటున్నటువంటి గ్రామం. సో రైతు అరవింద్ గారిని అడిగి ఆర్గానిక్ కార్బన్ ఫార్మింగ్ స్పిన్ గురించి, ఆయన ప్రాక్టీస్ గురించి, రిజల్ట్ గురించి, ఆయన అమ్ముతున్న కూరగాయలు కావచ్చు, ఈ కుకుంబర్ కావచ్చు, వినియోగదారుల నుంచి వస్తున్నటువంటి ఫీడ్బ్యాక్ గురించి మరిన్ని వివరాలు మన ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు చూస్తున్నారు భూమిపుత్ర, నేను క్రాంతి. నమస్కారం. నమస్కారం సార్, థ్యాంక్ యూ. ఓసీఎఫ్ స్పిన్ అనేది రచ్చలు ఇప్పుడే ఉంటుంది. రచ్చ జరుగుతుంది ఆల్రెడీ. ఇలా రచ్చ ఎలా జరుగుతుందంటే పంట ద్వారా జరుగుతుంది. అవుట్పుట్, దిగుబడి మెయిన్ అనేది దిగుబడి ఇంపార్టెంట్ అండి ఫార్మర్కి. నేను ఎందుకు ఇది ఓసీఎఫ్ స్పిన్ సార్కి ఇలా రీచ్ అయ్యానంటే, మేము అప్పుడు నాసిక్ టూర్ వెళ్ళాము. వెళ్ళిన తర్వాత సార్ అక్కడ పరిచయం అయ్యారు. మేము ఏంటంటే ఒక 5 years బ్యాక్ సార్ పరిచయం అంటే ఇంకా బాగుండేదని మాకు అనిపిస్తుంది. మా అదృష్టం ఇప్పుడైనా బాగుంది. ఇప్పటికి వేరే అవన్నీ చూసాము, కాకపోతే రిస్క్ తోటి కూడుకున్న టైం స్పెండ్. ఇప్పుడు నేను హైదరాబాద్లో ఉంటాను, వచ్చి చేయడం అవన్నీ చేయడం ఇబ్బంది అవుతుంది. ఇది సింపుల్ గా షార్ట్ అండ్ స్వీట్ లాగా ఉంది అన్నట్టు, రెడీ టు యూజ్ అన్నట్టు. ప్లస్ దాంతో పాటు మనం సాయిల్ కార్బన్ అనేది ఇంపార్టెంట్ మనకు. అది సాయిల్ కార్బన్ ఇచ్చే సార్ ఇచ్చే గ్రోత్ ప్రమోటర్, అడ్వాన్స్ గ్రోత్ ప్రమోటర్ వాడుతున్నాం మనము. వాడిన తర్వాత నాకు రిజల్ట్ బాగా అనిపించింది. ఫస్ట్ ఏంటంటే, ఇప్పుడు మనం ఇంగ్లీష్ కుకుంబర్ చూస్తున్నాం కదా, ఇది నేను ఛాలెంజింగ్ గా తీసుకున్నాను. ఇంతకుముందు నేను టమాటా పెట్టాను, దీంట్లో టమాటా పెట్టాను. టమాటా గ్రోత్ ప్రమోటర్ ఒకటే వాడాను, మిగతాది ఏం వాడలేదు నేను. వ్యాము, ఓడబ్ల్యూడిసి, గ్రోత్ ప్రమోటర్ 3 వాడాను. 3 వాడిన తర్వాత స్టేకింగ్ చేస్తే ఒక్కొక్క చెట్టుకి 4 to 5 kgs వచ్చింది టమాటా. ఒక్క చెట్టుకి క్రాప్ వచ్చుడు కాదు, టేస్ట్ కూడా సూపర్ ఉంది. ఇచ్చిన కస్టమర్స్ కూడా సాటిస్ఫైడ్. తిన్న తర్వాత రిపీట్ ఆర్డర్, మళ్ళీ నాకు అదే కావాలి. ఆ ఉద్దేశంతో నేను కుకుంబర్ సాగు చేస్తున్నాను. ఏంటంటే సమ్మర్ సీజన్ కాబట్టి యాక్చువల్ గా ఈ టైంలో కుకుంబర్ రాదు, ఈ హీట్ కి రాదు. అది నేను ఛాలెంజింగ్ తీసుకొని స్టార్ట్ చేసేసాను. చాలా బాగా వస్తుంది. వచ్చిన తర్వాత మధ్యలో కొంచెం సార్ కి రీచ్ అయ్యాను. మళ్ళీ సార్ ఇచ్చే అడ్వాన్స్ ఇన్పుట్స్ ద్వారా నేను ఓసీఎఫ్ స్పిన్ క్లాసులు జరుగుతున్నాయి మాకు. డే బై డే అవుతాయి మాకు. డైలీ 1 hour క్లాస్ సెక్షన్ జరుగుతుంది మాకు. పంట ఏ ప్రాబ్లం ఉంది, ఏం వాడాలి, ఏ టైంకి న్యూట్రియంట్స్ ఇవ్వాలి, మనకి ఏంటంటే పెస్ట్ కంట్రోల్ ఎట్లా మేనేజ్ చేయాలి, సాయిల్ కి ఏమి ఇవ్వాలి, అవన్నీ మాకు డిస్కషన్ జరుగుతుంది. డైలీ 1-2 hours ఫార్మర్స్ జరుగుతుంది. అది చాలా బెనిఫిట్ అవుతుంది. దాని ద్వారానే నీ క్రాప్ తీయగలుగుతున్నాను నేను. సార్ ఇచ్చే ఇన్పుట్స్ ఇవన్నీ మాకు చాలా యూజ్ అవుతున్నాయి. ఇప్పుడు ఇంగ్లీష్ కుకుంబర్ కూడా నేను అవుట్పుట్ దిగబట్టి ఒక 2 crops కట్ చేశాను. 280 kgs తీసాను. 280 kgs తీసాను. 50 rupees కేజీ చొప్పున అమ్ముతున్నాను నేను హైదరాబాద్ మార్కెట్ లో. సిద్దిపేట మార్కెట్ లో కూడా సండే వేసేస్తున్నాను నేను. ఇప్పుడు మనం మీకు వస్తున్న దిగుబడిని 50 రూపాయల కేజీ చొప్పున అమ్ముతారు ఇటు సిద్దిపేట మార్కెట్ లో కానీ హైదరాబాద్ మార్కెట్ లో కానీ. అమ్మడం కాకుండా ఇంకోటి ఏం జరుగుతుందంటే, కస్టమర్ సాటిస్ఫైడ్ ఉన్నారు. మెయిన్ మనం ఫుడ్ తింటున్నాము, ఫుడ్ లోపల న్యూట్రియన్స్ ఉండాలి, అది ఇంపార్టెంట్. మనం ఫుడ్ తినగానే ఉన్నాను కాదు. అది ఎలా అంటే, మేము ఇచ్చే గ్రోత్ ప్రమోటర్ ద్వారా కానీ, కిషన్ చంద్ర కానీ, ఓడబ్ల్యూడిసి ద్వారా కానీ, వ్యామ్ కానీ, సెల్ఫ్ గా ఆ రూట్ అనేది దానంతలు చేసుకుంటుంది. దాని ద్వారా మనకు దిగుబడి వస్తుంది మాకు. దాంతో పాటు క్రాప్ బాగుంటుంది, అవుట్పుట్ బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది, క్వాలిటీ బాగుంటుంది. అది మాకు చాలా సాటిస్ఫైడ్ ఉంది స్పిన్ ప్రోగ్రామ్ ద్వారా మాకు. సో దీంట్లో జాయిన్ కాకంటే ముందు, లేదంటే కాంతి గారు ఇచ్చిన ప్రొడక్ట్స్ మీరు యూజ్ చేయకంటే ముందు, మీ సాయిల్ పరిస్థితి, మీ ఫీల్డ్ పరిస్థితి ఏంది, ఇప్పుడు దీని పరిస్థితి ఏంది, ఏం గమనించారు మీరు? ఇంతకు ముందు ఏంటంటే గ్రోత్ అనేది ఎక్కువ ఉండకపోతుండే. అవుట్పుట్ యూరియా, డిఏపీలు అవన్నీ వాడితేనే వచ్చేది. పేరెంట్స్ కూడా యూరియా, డిఏపీ కంపల్సరీ ఏమంటారు, నేను ఓన్లీ గ్రోత్ ప్రమోటర్, ఓడబ్ల్యూసి, వ్యామ్ అంతే. ఇంకోటి ఏంటంటే పెస్ట్ మేనేజ్మెంట్ మెయిన్. పెస్ట్ మేనేజ్మెంట్ కోసం ఏం చేస్తాం, మన వైట్ వెనిగర్, బేకింగ్ సోడా వాడతాము, బవేరియా ఈకోఫంగ్ ఏబీ వాడతాము, సోలార్ ట్రాప్స్ వాడతాము, స్టిక్కీ ప్యాడ్స్ వాడతాము. ఇవన్నీ కంపల్సరీ వాడతాము. దాని ద్వారా పెస్ట్ కంట్రోల్ అవుతుంది. మీరు సోలార్ ట్రాప్స్ చూడండి, అసలు పెస్ట్ మీరు ఊహించారు.
అంతగానో అట్రాక్ట్ అవుతుంది దానికి. ఓకే. మీరు ఏ మందులు కొట్టినా ఏది చేసినా కానీ కంట్రోల్ కాదు. కాదు. భూమి లోపల ఉంటుంది అది. అవును. మనం ఏ టైంలో డే టైంలో స్ప్రే చేస్తాం, అవును. రాత్రి పండుకుంటుంది అది. మందు కొట్టిన వాటిపైన పడదు కదా, అవును. సోలార్ ట్రాప్ అట్రాక్ట్ అయ్యి దానిలో పడిపోతున్నాయి. దాని ద్వారా 99% పెస్ట్ కంట్రోల్ చేస్తున్నాం మేము. 99%. ఇప్పుడు ఇంగ్లీష్ దీంట్లో ఉంది కదా, ఒక పెస్ట్ లేదు దీంట్లో. ఒక పెస్ట్ లేదు ఇంతవరకు. పెస్టిసైడ్ కాకుండా ఇవి ఎలాంటి మందులు వాడలేదు నేను, ఇందులో ఏ వాడలేదు నేను. ఓన్లీ ఇన్పుట్ న్యూట్రియన్స్ ఇస్తున్నాను అంతే. గ్రోత్ ప్రమోటర్, OWDC. నేను అడిగింది ఏంటంటే మీకు దిగుబడి గురించి, పంట దిగుబడి గురించి అనట్లే నేను, అంటే సాయిల్ స్ట్రక్చర్ ఏదైనా చేంజ్ అయిందా? ఎస్, సాయిల్ స్ట్రక్చర్ చాలా చేంజ్ అయింది. ఇంతకుముందు హార్డ్ ఉంటుండే, ఓకే. ఇప్పుడు ఏమైతుంటే కుషన్ లాగా అయిపోయింది. ఓకే. ఇంకోటి ఏంటంటే నేను వేరు మీకు ఫొటోస్ కూడా చూపెడతాను నేను. ఓకే. రూట్స్ కి బ్యాక్టీరియాస్ అన్ని ఫామ్ అయిపోయినాయి. అజోస్పెరిలియం అన్న గుడ్ బ్యాక్టీరియాస్ అంటాం కదా, వ్యామ్ ద్వారా మొత్తం గ్రోత్ అయిపోయినాయి. మీకు ఫోటో షేర్ చేస్తాను నేను. వేర్లు చెట్టు తీసి చూశాను నేను లోపల. ఓకే. చాలా బెనిఫిట్ అయింది. సాయిల్ చాలా మెత్తగా అయిపోయింది. ఓకే. మేము గ్రోత్ ప్రమోటర్, వ్యామ్, OWDC ఇవ్వడం ద్వారా మైకోరైజా ఫంగై ఫామ్ అయిపోయింది రూట్స్ కి. దాని ద్వారా రూట్స్ కి రైజోస్పియర్ అంటాం కదా, అది తయారు చేసేసుకుంది. తయారు చేసేసుకుని చెట్టు దానంతలా ఎదుగుతుంది అట్లా. దాని ద్వారా మాకు అవుట్పుట్ బాగా వస్తుంది. ఇప్పుడు ఇది మనం మాట్లాడింది ఇంగ్లీష్ కుకుంబర్ కి సంబంధించి. సో ఇంతకు ముందు మీరు క్రాప్ తీసిరు, వంగ కానీ చిక్కుడు, లేదు అంటే పల్లి, అంటే వాటి పరిస్థితి, వాటి దిగుబడి ఎట్లా ఉండే? వంగ తీసాను నేను, టమాటా తీసాను. నేను చెప్పాల్సింది మీకు టమాటా చెప్పాలి. టమాటాకు న్యూట్రియన్స్ బాగా ఇవ్వాలి. బయట మీరు ఏ ఫార్మర్ కన్నా యూరియా, DP వేయాల్సిందే. నేను టమాటాకి గ్రోత్ ప్రమోటర్ తప్ప మిగతాది ఏమీ లేదు. ట్రిప్లో ఇచ్చాను, మళ్ళీ స్ప్రేయింగ్ ఇచ్చాను అంతే. మీ యూరియా బస్ ఎంత సార్ ఖర్చు? ఒక బస్ 200 ట్రాన్స్పోర్ట్. మాకు చిన్న ప్యాకెట్ సార్ ఇంతే, 350 రూపాయలు. సింపుల్ గా అయిపోతుంది. ఒక 220 లీటర్స్ దానికి 2 గ్రామ్స్ వేసేసుకుంటే సరిపోతుంది. లీటర్ 2 గ్రామ్స్ వేసేసుకుంటాం, సరిపోతుంది. స్ప్రే చేసేస్తాం అంతే. ఎట్లా వచ్చింది టమాటా దిగుబడి? టమాటా దిగుబడి బాగా. చెట్టుకి 5 kgs సార్. ఒక్క చెట్టుకి 4 to 5 kgs క్రాప్ అయ్యే వరకు వచ్చింది. మొత్తం క్రాప్ పీరియడ్ లో అట్లా. చెట్టు అనేది హైట్ అనేది ఈ సైజ్ వచ్చింది సార్, చాలా హైట్ వచ్చింది. ఇప్పుడు మీరు చూస్తారు కదా, దానికి కట్టేశాం మేము. ఆ హైట్ వరకు స్ట్రేకింగ్ చేసి కట్టేశాము. తీగ పై కిందికి వచ్చేసింది. ఫ్లవరింగ్ కూడా ఒక్క ఫ్లవర్ కూడా డ్రాప్ కాలేదు. ఎట్లా ఫ్లవర్ వస్తే అట్లా వచ్చేసింది. గుత్తి మామూలుగా టమాటా ఒక్కొక్కటి దింపుతాం కదా, మేము గుత్తి దింపేది, అట్లా దింపేది. అట్లా బాగా వచ్చింది సార్ టమాటా. సో ఇప్పుడు జామ పరిస్థితి ఏంది? జామ కూడా పెట్టారు కదా ఇప్పుడు? జామ పెట్టాం సార్. జామ పెట్టి ఒక 2 months అవుతుంది సార్. దాన్ని కూడా ఏ మెటీరియల్ తప్ప మిగతా ఏం వాడట్లేదు. ఎంత వస్తుంది ఎకరానికి ఖర్చు అనేది మాకు 350 రూపీస్ సార్. గ్రోత్ ప్రమోటర్ ఒక ఎకరానికి 350 రూపీస్, అంతకంటే ఎక్కువ ఖర్చు లేదు దీనికి. ఇంకోటి ఏంటంటే OWDC వ్యామ్ ఒకసారి ప్యాకెట్ కొట్టుకుంటే 3 years వరకు వెళ్ళిపోతుంది అట్లా. బెల్లము నెలకు 1 కిలో బెల్లం పడుతుంది సార్, అంతే. సో ఇవి మాత్రమే మీరు వాడుతుంది మీ ప్రాక్టీస్ లో, మీ సాగులో? బయట నుంచి ఏం తెచ్చేది లేదు. ఈ స్పిన్ ప్రోగ్రామ్ ద్వారా సార్ దగ్గర డిస్కస్ చేస్తున్నాము. మా పంటకి ఏం కావాల్సిన అక్కడ సమకూరుస్తుంది సార్, మేము వాడుతున్నాము. 2500 రూపాయలు పెట్టి క్లాస్ చెప్పడం ఏంది, రైతులకు ఫ్రీగా చెప్పాలి కదా అని కొన్ని కామెంట్స్ వచ్చినాయి, అందుకని అడుగుతున్నా. ఫ్రీగా మీకు ఫ్రీ అనే దానికి వాల్యూ ఉండదు సార్, అంతే. ఫ్రీ దానికి భయం ఉండదు. అదే ఫ్రీగా చెప్తున్నా అంటే ఇక దాని వేరే కథ అంతే. ఇష్టం అయితే అటెండ్ అయితే, లేకపోతే లేదు. గురు దక్షిణ అంటారు సార్. గురు దక్షిణ కంపల్సరీ. మనకు భయం ఉంటుంది, మనం నేర్చుకోవాలని ఉంటుంది, కంపల్సరీ ఇవ్వాలి. 2500 అనేది ఖర్చు కాదు సార్, నథింగ్ సార్ అది. మీరు ఒక్కరు బయటకు వేస్తే ఖర్చు ఎంత అవుతుంది సార్? మీ ఇక్కడ హైదరాబాద్ వేస్తే పెట్రోల్ ఛార్జ్ ఎంత అవుతుంది? ఇంకోటి కాకుండా మీకు ఇంపార్టెంట్ ఒక విషయం చెప్పాలి సార్. ఈ ఆర్గానిక్ ఫార్మింగ్, నేచురల్ ఫార్మింగ్ గురించి బయట చాలా మంది చాలా చేస్తున్నారు, కాకపోతే రైతులు చాలా నష్టపోతున్నారు. ఆ నష్టపోయిన వాళ్ళు కూడా మా క్లాస్ లో చెప్తున్నారు సార్, మేము ఇది వాడినాము, ఇట్లా లాస్ అయినాము. ఆ లాస్ అయిన ఫార్మరే మనది సార్ది స్పిన్ ప్రోగ్రామ్ ద్వారా ఈ గ్రోత్ ప్రమోటర్, అడ్వాన్స్ గ్రోత్ ప్రమోటర్, బేకింగ్ సోడా, వైట్ వినిగర్, పీటీ పౌడర్ మనం వాడుతున్నాడు. రిజల్ట్ దానికంటే 50% ఖర్చు తగ్గుతుంది, రిజల్ట్ వస్తుంది మళ్ళీ అట్లా. లైవ్ ఉన్నాయి సార్ ఎగ్జాంపుల్స్. ఏది లైవ్, ఏ మాట చెప్పడం కాదు. ఇప్పుడు నేనే చూపెడుతున్నా పంట, ఇదేవారు ఎందుకు అట్లా. సో మీరు 1 year నుంచి ఇది ప్రాక్టీస్? 1 year నుంచి చేస్తున్నాను సార్. ఓకే. ఇంకేం చెప్తారు మీరు రైతులకు? రైతులకి ఏంటంటే ఇప్పుడు ఇంకోటి కన్సల్టెన్సీ నుంచి బయట ఇప్పుడు ఆర్గానిక్ ఫార్మింగ్ అనగానే కన్సల్టెన్సీ చాలా అయినాయి సార్. ఇట్లా వచ్చి ఇట్లా చూసేసి వెళ్ళిపోతాడు, 10,000 తీసుకుంటాడు. 10,000 కన్సల్టెన్సీ కోసం కూడా అలాంటివి కూడా ఉన్నాయి. అవి కూడా జరుగుతున్నాయి మార్కెట్. ఈ మీరు 2500 ఖర్చు అంటారు కదా, అవును, దాని ముంగట సంవత్సరానికి నథింగ్ ఫార్మర్ కి అట్లా. అందుకే అంటున్నా, మీరు ఏం చెప్తారు రైతులకు అని ఫైనల్ గా? సో ఇప్పుడు మీ దగ్గర చూస్తే నాకు 2-3 డ్రమ్ములు తప్పితే గోవు ఏం కనపడతలే, ఆవు ఏం కనపడతలే. కరెక్ట్ సార్. ఆవు అనగానే మనం ఏంటంటే ప్రకృతి వ్యవసాయం చేసే వాళ్ళకి ఆవు ఉండాలి,
జీవామృతం తయారు చేసుకోవాలి, లేదంటే ఘనజీవామృతం తయారు చేసుకోవాలి. అవును. ఇది కదా మనం ఇప్పటిదాకా Yes. తెలిసింది. ఎస్, కానీ మీ దగ్గర ఆవు లేదు, మీరేం ప్రకృతి వ్యవసాయం అంటారు. Yes. ఎట్లా నమ్మేది? కరెక్ట్ క్వశ్చన్ సార్. కరెక్ట్ క్వశ్చన్. ఓకే ఏంటంటే కిషన్ చంద్ర గారు చేసిన మన ఓడబ్ల్యూడిసి కానీ ఓకే బ్యామ్ కానీ ఓకే అమృత భాండాగారం దాని లోపల చాలా ఉన్నాయండి. దాని ద్వారా మాకు రిజల్ట్ వస్తుంది. ఓకే ఆవు అంటున్నాం, ఆవు గోమాత మంచిదే, ఓకే దాన్ని ఎవరు కాదనట్లేదు. కాదనలేము. అవును. ఏంటంటే ఇప్పుడు నేను ఇప్పుడు హైదరాబాద్లో ఉంటా, ఓకే వచ్చి ఫార్మింగ్ చేసుకొని వెళ్తా. అవును. ఇప్పుడు నేను ఆవు తీసుకోవడం కట్టేయడం ఇబ్బంది అవుతుంది. ఇంకోటి ఏంటంటే ఆవు నుంచి జీవామృతం చేస్తున్నాం అంటాం. ఓకే జీవామృతం చేసిన వారు కూడా రిజల్ట్ లేదు కొందరు ఫార్మర్స్ కి ఓకే లేదు. చాలా మంది ఫార్మర్స్ ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు ఆవు పెండ మూత్రం అంటాం, మూత్రం బట్టే టైం ఉంటది, అవును. పెండ తీసే ఉంటది. అవును. ఇంకోటి ఆవు అనేది ఇప్పుడు గర్భవతున్నప్పుడు కానీ పాలు ఇచ్చేటప్పుడు కానీ దాంట్లో ఉన్న బ్యాక్టీరియాస్ ఉంటాయి, అవును. అది ఉండే దాని లోపల 50% ఉంటే 50% ఉండే. ఓకే ఏంటంటే ఒక్కొక్కరు చెప్పిన మాట ఒక వెళ్తా ఉంటది కదా సార్, ఆ అవును. విధంగా వెళ్తుంది ఆవు 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 అనేసరికి అవును. ఫార్మర్కి ఏంటంటే అరే జీవామృతం అన్నట్టు ఒక ఉద్దేశం వెళ్తుంది. అది కరెక్ట్, చాలా మంచిది, అవును జీవామృతం చాలా మంచిది. ఓకే కాకపోతే సెలెక్టివ్ బ్యాక్టీరియా కల్చర్స్ అనేది దాని లోపల ఉండవు, ఉండవు. దాని ద్వారా రిజల్ట్ రాదు మనకి. ఓకే ఇప్పుడు ఆవు మూత్రం అంటాం, పైన పట్టేస్తే ఆక్సిడేషన్ అయిపోతుంది సార్, అది ఆవు మూత్రము ఇప్పుడు పట్టేస్తాం, కింద బకెట్ పెట్టేసి వెళ్ళిపోతాం, ఓకే ఆక్సిడేషన్ జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే ఆవు పెండ అంటాం, దాని లోపల మన సెలెక్టివ్ బ్యాక్టీరియాస్ ఉండే దాని లోపల, ఓకే ట్రైకోడర్మా సూడోమోనాస్ ఇవన్నీ ఉంటాయి. బ్యాక్టీరియా అనేది ఇప్పుడు అవును. మనం ఇచ్చే ఇన్పుట్ ద్వారా కూడా అవును. మెయిన్ బ్యాక్టీరియాస్ ఎయిర్కు మన భూమికి మేలు చేసేటి, ఓకే అదంతా ఓడబ్ల్యూడిసి ఉన్నది కదా సార్, ఉన్నది. టెస్టెడ్. ఓడబ్ల్యూడిసి ఉంటే నీకు ఆవు ఉండాల్సిన అవసరం లేదంటున్నారు మీరు. ఓడబ్ల్యూడిసి వ్యామ్ ఆవు ఉన్నది, ఆవు నా ఇంటి దగ్గర కూడా ఉంది ఆవు, ఆవు మీకు చూపెడతా, ఇంటి దగ్గర ఉంది. ఇంటి దగ్గర ఉంది ఆవు. అదే ఎందుకంటే మీ ఫామ్ దగ్గర నాకు కనపడలేదు కాబట్టి ఆ డౌట్ వచ్చింది నాకు. అవునవును. సహజంగా ప్రకృతి వ్యవసాయం, ఆర్గానిక్ వ్యవసాయం, లేకపోతే ఇట్లా రకరకాల పేర్లు ఒకటే కానీ అన్ని అదే పేర్లతో పిలుస్తున్నారు కదా. Yes. అనగానే ముందు ఆవు, అవును, జీవామృతం ఎస్. ఇవన్నీ వస్తున్నాయి కదా ముందుకు, అవును అందుకని నేను అడిగిన అనమాట. మెయిన్ ఏంటంటే మనం ముఖ్య ఉద్దేశం ఏంటంటే కెమికల్ లేకుండా పెస్టిసైడ్ లేకుండా అవును. పంట వండియాలి సార్. మనము అవును. పంట వండించి సొసైటీకి అందియాలి. మనం మంచి పంట వండించినప్పుడు సొసైటీకి మంచిగా ఇచ్చినప్పుడు ఓకే మంచి సొసైటీ తయారవుతుంది. ఓకే ఇప్పుడు యూరియా కానీ డిఏపి ఇచ్చినప్పుడు డిఫరెంట్ నేను ఇంతకుముందు మెడికల్ ఫీల్డ్స్ చాలా సబ్జెక్ట్ ఉంది దాని ద్వారా, ఓకే మన ఇచ్చే కెమికల్స్ ద్వారా పెస్టిసైడ్ ద్వారా చాలా హార్మ్ఫుల్ ఉంది. కొన్ని ఏరియాలలో పిల్లలు అంగవైకల్యంతో పుడతారు సార్, అవును. ఎందుకంటే బికాస్ మనం వాడేది అవన్నీ కెమికల్స్, ఓకే వీడిసైడ్ కానీ చాలా ఉన్నాయి సార్, పేరు చెప్పలేము, చాలా ఉన్నాయి. సొసైటీకి తెలుసు ఏమేమి ఉన్నాయి, ఏం వాడొద్దని తెలుసు, ఓకే మరి వాడుతున్నారు. ఎందుకు వాడుతున్నారు అంటే ఎక్కువ దిగుబడి రావాలనా, లేదంటే వచ్చే చీడపీడల్ని తట్టుకోవాలి, చీడపీడలు తట్టుకోవాలి. ఇంకోటి కాంపిటీషన్, పక్క వాళ్ళు ఎంత పండించారు వాళ్ళకన్నా ఎక్కువ తీయాలి అట్లా. అయితే చివరిగా ఒక్క విషయం చెప్పు, 1 year నుంచి OCF స్పిన్లో మీరు కాంతి గారు ఇస్తున్న ప్రొడక్ట్స్ని వాడుతున్నారు. అవును సార్. అంటే ఆయన ప్రధానంగా చెప్తుంది ఏంటంటే OCF అంటే అది కదా, ఆర్గానిక్ కార్బన్ ఫార్మింగ్. సో నేలలో సైంద్రియ అంటారు కదా ఆయన, సైంద్రియ కర్బనం శాతం పెరగాలి. అవును. సో మీరు ఏడాది నుంచి వాడుతున్నారు కదా, మీ సాయిల్లో ఏమన్నా పెరిగినట్టు మీకు ఏమన్నా అనిపించిందా? దానికి ఏమైనా చెప్పగలుగుతారా? 100% పెరిగింది సార్. అట్లా సాయిల్ తవ్వి చూస్తే ఏర్పడుతుంది సార్ మనకి. ఎందుకంటే నేను లైవ్ ఉన్న చెట్లను పీకి వేసాను సార్, వేరే ప్లేస్ లో పీకి చుట్టాను. రూట్ నాట్స్ ఉంటాం కదా, మైక్రోజాన్ డెవలప్ అయింది దాని లోపల, రూట్స్ కి ఈజీగా ఏర్పడుతుంది. ఇంకోటి ఏంటంటే మట్టి అనేది కుషన్ లాగా తయారైపోయింది, మెత్తగా. నడిచి చూడండి ఎక్కడైనా సరే, ప్లేస్ లో 3.5 acres ఉంది కదా, నడిచి చూడండి మీకే ఏర్పడుతుంది. వీడ్స్ కూడా ఇట్లా పీకేసి వచ్చేస్తాయి ఇట్లా ఈజీగా వచ్చేస్తుంది. అది ఇంకోటి మనం అవుట్పుట్ చూస్తున్నాం సార్, టేస్ట్ చూస్తున్నాము, మన దాని స్ట్రక్చర్ చూస్తున్నాము, బెనిఫిట్స్ చాలా బాగున్నాయి. అవుట్పుట్ వచ్చే ప్రొడక్ట్ అనేది. సో అంటే మీ సాయిల్లో ఈ 1 year లో ఈ 3.5 acres లో సాయిల్ కార్బన్ పెరిగింది అని అనుకుంటున్నారు? పెరిగింది సార్. అంటే టెస్ట్లకి ఏం పంపించారా? టెస్ట్లకు పంపించలేదు సార్, లైవ్ గా కనపడుతుంది మాకు, టెస్ట్లకు కూడా పంపించాలి. మేము ఏంటంటే రైతులకు బయట సాయిల్ టెస్ట్ అనేది నేను గవర్నమెంట్ లో వేయించిన సార్, రిజల్ట్ సరిగా లేదు దానికి. ఓకే. దానికోసం ఫేక్ రిపోర్ట్స్ వస్తున్నాయి. ఫేక్ రిపోర్ట్స్ వస్తున్నాయి. దానికోసం మేము స్పిన్ ద్వారా సపరేట్ ల్యాబ్ ఓపెన్ చేసుకుంటున్నాము. ఓకే. స్పిన్ ప్రోగ్రామ్ లోనే ఓకే అక్యురసీ ఉంటది. అక్యురసీ ఉన్నప్పుడు మా సాయిల్ కి ఏమి ఇవ్వాలి, ఏం తక్కువ ఉంది మాకు తెలిసిపోతుంది, అది దాని ద్వారా మేము అవుట్పుట్ తీసుకుంటాము. ఓకే. ఇంకా మీ ఫామ్ లో జరిగిన మార్పులు ఏమైనా ఉన్నాయి అట్లా? మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇప్పుడు నేను ఒక 1.5 acre లో కాటన్ పెట్టాను సార్ వర్షాకాలము. ఓకే. మామూలుగా కాటన్ కి కెమికల్స్ వాడాలి, నేను కెమికల్స్ వాడలేదు. ఓకే. గ్రోత్ ప్రమోటర్ వాడాను, వైట్ వినిగర్ బేకింగ్ సోడా వాడాను, మన స్టిక్కీ ప్యాడ్స్ వాడాను. వాడిన తర్వాత సపరేట్ ఒక మడి ఉంటుంది సార్ మీకు సైడ్ కి, దాని లోపల పల్లి పెట్టాను సార్ నేను.
పల్లి ఇది పత్తి పెట్టేసాం. తీసేసినాక పత్తి తీసేసిన తర్వాత ఓకే మన గ్రోత్ ప్రమోటర్ ద్వారా సాయిల్ కార్బన్ పెరుగుతుంది అంటున్నాం మేము. అవును నేను టెస్ట్ చేసుకుందామని నా స్వతహాగా ఓకే నేను చేసుకున్నాను. పల్లి ఇత్తనం పెట్టేసి వాటర్ ఇచ్చాను, వదిలేసిరు ఇక దానికి ఏమి ఇవ్వలేదు. ఏ ఓకే గ్రోత్ ప్రమోటర్ ఇవ్వలేదు, ఓడబ్ల్యూడిసి ఇవ్వలేదు, వ్యామ్ ఇవ్వలేదు. ఓకే ఒక నేను మొన్న తవి చూశాను సార్, టేస్ట్ బాగుంది, పల్లి అవుట్పుట్ వచ్చింది వచ్చేసింది. ఇంకోటి దానికి ఏంటంటే వాటర్ కంటెంట్ కూడా తక్కువ ఇచ్చి చూశాను నేను. ఓకే వాటర్ కూడా తక్కువ ఇచ్చింది వాటర్ కూడా తక్కువ ఇచ్చిన, అవును అవుట్పుట్ సో బాగుంది. ఎందుకంటే వాటర్ రిటెన్షన్ ఉండాలి, కార్బన్ Yes. పర్సెంటేజ్ పెరగాలి Yes. అన్నది కదా ఓసీఎఫ్ అప్పుడు ఏంటంటే మనకు కార్బన్ పెరుగుతూనే కదా సార్ ఇవన్నీ వచ్చేది మనకి. అదే కార్బన్ లోపల ఇవన్నీ ఉండేది కదా సార్. మన సాయిల్కి ఇంపార్టెంట్ కార్బన్, అది ఓకే అది సమకూర్చుకుంది సాయిల్ అనేది. మనం పైన స్ప్రే చేసాను, వేర్ల ద్వారా వెళ్ళిపోయింది, సాయిల్ సెట్ అయిపోయింది, సెట్ అయిపోయింది. ఆర్గానిక్ సో కార్బన్. మీరు పల్లి చేసినప్పుడు ఏమీ వాడలేదు, ఏం జస్ట్ వాడలేదు, వాటర్ కూడా వాటర్ తక్కువ కూడా తొడిగించారు. తక్కువ ఇచ్చాను. ఓకే. దానికి ఎలాంటిది ఏమి ఇవ్వలేదు నా ద్వారా, ఓకే స్వయంగా ప్రకృతి తెచ్చుకున్నది. తెచ్చుకున్నది. రైట్ అరవింద్, రైట్ Thank సార్, you. థ్యాంక్ యూ Thank సో you, మచ్ మీ సార్, థ్యాంక్ యూ అభిప్రాయం భూమిపుత్ర పంచుకున్నందుకు. ఛానల్కి. ఓకే థ్యాంక్ యూ.